నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్గా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకునే మలాయ్ కుల్ఫీని చూపించబోతున్నాను. నిజంగా ఈ మలాయ్ కుల్ఫీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి. చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో పాలు, పంచదార ఈ రెండింటితోనే చేసుకుని సమ్మర్ని సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా ఇంట్లోనే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా బయట తినే మలాయ్ కుల్ఫీని ఇంట్లోనే చేసుకుని తినాలంటే ఈ వీడియోని చూసి ఓసారి ట్రై చేయండి. ఇంత బాగా చేసుకోవచ్చా ఇంట్లోనే అని మీకే అనిపిస్తుంది. మరి లేట్ చేయకుండా నోట్లో వెన్నెలా కరిగిపోయి ఈ కమ్మని మలాయ్ కుల్ఫీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా పాలను వేడి చేయడానికి కడాయిని కానీ లేదా కాస్త మందంగా ఉండే ఏదైనా ప్యాన్ని తీసుకోండి. అయితే మనం తీసుకునే ఏ గిన్నె అయినా ఒకసారి కడిగి కానీ లేదా కొంచెం నీళ్ళను కానీ వేసి తీసుకోండి. ఇలా మనం ముందుగా నీళ్ళతో తడి చేసి ఆ తర్వాత పాలను తీసుకుంటే పాలు అడుగుపట్టి మాడిపోయినట్టుగా అవ్వకుండా మనం మలాయ్ కుల్ఫీని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నేను 1 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకుంటున్నాను. మీరు గేదె పాలనైనా వాడచ్చు లేదా ప్యాకెట్ పాలను వాడుతున్నట్లయితే ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకుంటే సరిపోతుంది. అవైలబుల్లో లేని వారు నార్మల్ ప్యాకెట్ పాలతో అయినా చేసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న పాలను మధ్య మధ్యలో కలుపుతూ బాగా మరిగించండి. చూడండి, పాలు మరగడం స్టార్ట్ అయ్యాయి. ఈ టైంలో మనం దగ్గరే ఉంటే హై ఫ్లేమ్లో పెట్టి మరిగించవచ్చు. లేదా మీరు వేరే పనితో పాటు ఈ మలాయ్ కుల్ఫీని ప్రిపేర్ చేస్తున్నట్లయితే మీకు వీలుగా మీడియం ఫ్లేమ్లో కానీ లేదా లో ఫ్లేమ్లో పెట్టైనా మరిగించవచ్చు. ఇక్కడ నేను దగ్గరే ఉండి మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేడి చేస్తున్నాను. అలాగే మనం పాలను వేడి చేస్తున్నప్పుడు మీగడ పైకి పేరుకుంటుంది కదా, ఆ మీగడను పాలల్లోకి మిక్స్ చేసుకుంటూ చక్కగా వేడి చేయండి. అలాగే కలిపేటప్పుడు ఇలా అడుగు భాగం నుండి కలుపుతూ మరిగించండి. మనకు ఈ పాలు 1/3 వచ్చేంత వరకు ఇలా కలుపుతూ బాగా మరిగించాలి. సపోజ్ మనం ఒక 4 కప్పుల వరకు పాలను తీసుకున్నామనుకోండి, 1.5 కప్పు పాలు ఉండాలి. అంటే సగం కంటే ఇంకా కొంచెం ఎక్కువగా మరిగించాలన్నమాట. లేదా మీరు తక్కువ పాలతోనే ఎక్కువ కుల్ఫీలను చేసుకోవాలనుకుంటే మన ఛానల్లో బాదం కుల్ఫీని పోస్ట్ చేశాను. బాదం కుల్ఫీని తక్కువ పాలతోనే మంచి టేస్ట్గా బయట కొన్నట్లే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు బాదం కుల్ఫీ రెసిపీ చూడాలంటే డిస్క్రిప్షన్లో అయినా లేదా మన ఛానల్లోకి వెళ్ళైనా చూడొచ్చు. చూడండి, పాలు మరుగుతూ సగం వరకు వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులోకి స్వీట్కి సరిపడా చక్కెరను తీసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు చక్కెరను తీసుకోండి. ఈ స్వీట్ అనేది మలాయ్ కుల్ఫీకి కరెక్ట్గా సరిపోతుంది. మీరు కొంచెం ఎక్కువగా తినేవారైతే కాస్త పెంచుకునైనా తీసుకోవచ్చు. ఇలా చక్కెరను తీసుకున్నాక మరొక 4-5 నిమిషాలు కలుపుతూ మరిగించండి. ఈ పాలు అనేవి ఇంకొంచెం చిక్కబడాలి. మనం ఈ కుల్ఫీ చేయడానికి ఎలాంటి కలర్స్ కానీ లేదా ఫుడ్ కలర్ కానీ వేయాల్సిన అవసరం లేదు. ఈ పాలు మరుగుతూనే కొంచెం గోధుమ రంగులోకి వస్తాయి. ఆల్రెడీ కొంచెం కలర్ అనేది మారింది కదా. సో ఇంకొంచెం ఇలా కలుపుతూ మరిగించండి. చూడండి, కాసేపు ఇలా మరిగించేసరికి పాలు అనేవి చిక్కగా అయ్యాయి కదా. మనం ఇలా గంటెతో పాలను డ్రాప్ చేసినప్పుడు పాల మీగడ అనేది మధ్య మధ్యలో కనబడుతూ చిక్కగా వస్తాయి పాలు. ఇలా ఇంత చిక్కగా అయ్యేంతవరకు మరిగిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని బాగా కలిపి సర్వ్ ఆఫ్ చేసేయడమే. పాలు ఎలా అయితే కొంచెం చల్లారుతాయో అలా ఇంకొంచెం చిక్కబడతాయి. స్టవ్ ఆఫ్ చేశాక పాలను మధ్య మధ్యలో కలుపుతూ కాస్త చల్లారనివ్వండి. పాలు కొంచెం చల్లారాక పక్కకు తీసుకొని ఇప్పుడు ఈ కుల్ఫీ మిక్స్ని మోల్డ్లోకి తీసుకుందాం. ఇక్కడ నేను బయట కొన్న కుల్ఫీలానే కనిపించడానికి కుల్ఫీ మోల్డ్లో తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇలాంటి కుల్ఫీ మోల్డ్ లేకపోతే ఇంట్లో వాడే టీ గ్లాసెస్లోకైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కుల్ఫీ మిక్స్ని మోల్డ్లోకి స్లోగా తీసుకోండి. కాస్త కదిలిన కుల్ఫీ బోర్ల పడుతుంది కాబట్టి స్లోగా తీసుకుంటూ ఇలా పక్కకు తీసుకోండి. మనం చేసిన క్వాంటిటీకి ఒక 4-5 కుల్ఫీల కంటే ఎక్కువగా రావు. చూడండి, మనకైతే ఇక్కడ కరెక్ట్గా ఒక 5 కుల్ఫీల వరకు వచ్చాయి. ఇప్పుడు దీనికి అల్యూమినియం ఫాయిల్ కవర్ని తీసుకోండి. మీ దగ్గర ఇలాంటి అల్యూమినియం ఫాయిల్ కవర్ లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ కవర్ని వేసి రబ్బర్ వేసినా సరిపోతుంది. ఇప్పుడు దీనికి చిన్నగా హోల్ చేసి ఐస్ క్రీమ్ స్టిక్ని పెట్టండి. ఈ స్టిక్ని నేను అమెజాన్లో తీసుకున్నానండి. మీకు కావాలంటే లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. సో ఇలాగే మిగతా కుల్ఫీలకు కూడా అల్యూమినియం ఫాయిల్ కవర్ని పెట్టి స్టిక్ని పెట్టి తీసుకోండి. సో ఇలా తయారు చేసిన కుల్ఫీలను మనం ఫ్రీజర్లో ఒక 8 నుండి 10 గంటల పాటు ఫ్రీజ్ చేయాలి. టెంపరేచర్ని కొంచెం పెట్టి ఫ్రీజ్ చేసామంటే 6-7 గంటల్లోనే ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను ఓవర్ నైట్ తర్వాత అంటే నెక్స్ట్ డే చూపిస్తున్నానండి.
మనకు ఐస్ క్రీమ్లు అనేవి చక్కగా తయారైపోయాయి. పైన ఉండే అల్యూమినియం ఫాయిల్ కవర్ని తీస్తే చూడండి రెడీ అయిపోయింది కదా కుల్ఫీ. ఇప్పుడు స్లోగా ఇలా అరచేతిలోనే రబ్ చేసినట్టుగా చేస్తూ కుల్ఫీలను డిమోల్డ్ చేసుకుందాం. ఇలా ఒక 3-4 టైమ్స్ రబ్ చేసామంటే మన అరచేతి వేడికి చక్కగా డిమోల్డ్ అవుతుంది. లేదా మీరు కావాలంటే ఒక గ్లాస్లో వాటర్ని తీసుకొని కొంచెం డిప్ చేసైనా తీసుకోవచ్చు. ఇలా స్లోగా తిప్పి తీసుకోవడమే. క్రీమీగా సాఫ్ట్గా మలై కుల్ఫీ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను పైనుండి కొంచెం చాప్ చేసిన పిస్తాను తీసుకుంటున్నాను. అంతే, సింపుల్గా చేసుకునే సాఫ్ట్ మలై కుల్ఫీ రెడీ అయిపోయింది. ఇలా మనం మన ఇంట్లో వాళ్ళకి హెల్దీగా ఇంట్లోనే చేసి పెట్టచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీ ఇంట్లో వాళ్ళు చాలా బాగా ఇష్టపడతారు. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.